RTV9 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అలాంటి దేశాలతో వ్యాపారం చేయరు. డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్. తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం. 7 సజీవ దహనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. కీలక విషయాల ప్రస్తావన. నవోదయాల విషయంలో ప్రధానికి సీఎం కృతజ్ఞతలు. అసభ్యకర పోస్టులపై చంద్రబాబు సర్కార్ సీరియస్. ఇక నుంచి మామూలుగా ఉండదంటూ వార్నింగ్. పాకిస్తాన్ కోచ్గా జేసన్ గిలెస్పీ రాజీనామా. తాత్కాలిక కోచ్గా ఆకిబ్ జావేద్. గాయపడ్డ జర్నలిస్టుకు మోహన్ బాబు క్షమాపణలు. లేఖ విడుదల చేసిన మోహన్ బాబు. డాలర్లకు భారీ డిమాండ్. ఆల్ టైం కనిష్టానికి రూపీ విలువ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికాకు అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికీ తన కార్యవర్గాన్ని నియమించుకుంటున్న ట్రంప్ ప్రపంచ దేశాల పట్ల తన వైఖరిని వెల్లడిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చే దేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నాడు. ఎన్నికల ప్రచార సమయంలోనూ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను వెనక్కు పంపించడం ఖాయము అని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ప్రస్తుతం ఆయన విజయం సాధించడంతో అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపించేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఈ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలపై ఘాటుగా స్పందించారు. వలసదారులను వెనక్కి తీసుకువెళ్లని దేశాలతో తాను వ్యాపారం చేయబోనని ట్రంప్ పేర్కొన్నాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా దేశంలోకి వలసదారులు వస్తున్నారు. వీరిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోను అని మరొకసారి ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమంగా వలస వచ్చే వారిని తిరిగి వారి దేశానికి పంపిస్తా, వలసల కట్టడిపై చర్యలు తీసుకునే దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించలేము అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవలే ట్రంప్ మాట్లాడుతూ, నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వం అంశంపై దృష్టి సారిస్తా అని చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపరిచిన జన్మ హక్కు పౌరసత్వం రద్దు చేయాలని యోచిస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యుఎస్లో తల్లిదండ్రులను జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 7 సజీవ దహనమయ్యారు. 20 మందికి గాయాలయ్యాయి. వారిని మరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పలువురు రోగులు సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దిండిగల్ తిరుచి హైవేపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఆసుపత్రి ప్రముఖ ఆర్థోపెడిక్ హాస్పిటల్ దిండిగల్లో ప్రముఖ ఆసుపత్రిగా గుర్తింపుంది. గ్రౌండ్ ఫ్లోర్ లోని రిసెప్షన్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని చెప్తున్నారు. చూస్తుండగానే క్షణాల్లో మంటలు భవనంలోకి ఇతర ఫ్లోర్స్ కు పాకిపోయాయని పోలీసులు తెలియజేశారు. మంటలు చెలరేగడంతో అక్కడ భారీగా పొగాలముకుంది. దీంతో శ్వాస పీల్చుకోలేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అగ్ని ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం స్పందించింది. 50 అంబులెన్స్లను రంగంలోకి దింపింది. అగ్ని ప్రమాదం జరిగిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆ వాహనాలు వినియోగిస్తున్నారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పలువురు కేంద్ర మంత్రులు పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇప్పటికే గురువారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్ కు అవసరమైన టెక్నికల్, ఎకనామికల్ క్లియరెన్స్ ను వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఎంపీలతో కలిసి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ విజయవాడ 6 లైన్ల విస్తరణ, డీప్